వాయిస్ ఆఫ్ మన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథని మీలో చాలామంది చిన్నప్పుడే వినుంటారు. కాబట్టి ఇప్పుడు మరొకసారి మీరు వింటే దీని ద్వారా మన జీవితానికి నేర్చుకోవాల్సిన, అలవర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసుకుందాం. కొంతమంది ప్రమాదం రాకముందే జాగ్రత్త పడతారు. మరికొంతమంది వచ్చిన తర్వాత సమయస్ఫూర్తితో ముందుకెళ్తారు. ఇంకొంతమంది ఏం కాదులే అంటూ చివరి వరకు నిర్లక్ష్యం చేస్తూనే ఉండిపోతారు. అనగనగా ఒక పెద్ద అడవి మధ్యలో ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు, తాబేళ్లు, కప్పలు సంతోషంగా ఉండేవి. అందులో 3 చేపలు మాత్రం చాలా ప్రత్యేకం. ఆ మొదటి చేప పేరు దూరదర్శి. ఏ పని చేసినా ముందే ఆలోచించేది. రెండో చేప పేరు సమయస్ఫూర్తి. ప్రమాదం వచ్చినా అప్పటికప్పుడు తెలివిగా నిర్ణయం తీసుకునేది. మూడో చేప పేరు అదృష్టం. ఏం కాదులే చూసుకుందాం అనేది దాని అలవాటు. ఒకరోజు సాయంత్రం 2 జాలర్లు ఆ చెరువు దగ్గరికి వచ్చారు. చెరువులో చాలా చేపలు చూసి ఒకడు ఇంకొకడితో, రేపు ఉదయాన్నే వల తీసుకుని వస్తే ఈ రోజు కంటే మంచి వేట దొరుకుతుంది అన్నాడు. ఆ మాటలు ఆ 3 చేపలు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి విన్నాయి. ఇక 3 చేపలు ఒకే చోట చేరి ఇంకా మీటింగ్ పెట్టుకున్నాయి. మొదట దూరదర్శి మాట్లాడుతూ, మీరు విన్నారు కదా, రేపు ఉదయం జాలర్లు తిరిగి వస్తారు. మనం ఈ రాత్రే ఈ చెరువును వదిలేసి పక్కనే ఉన్న పెద్ద సరస్సుకు వెళ్ళిపోతే మంచిది అని చెప్పి అంటే, అది విన్న అదృష్టం నవ్వింది. అయ్యో, ఒక్క మాట విన్నామని ఇంత భయపడిపోతావా? జాలర్లు అసలు నిజంగా వస్తారో రారో కూడా తెలీదు. వచ్చినా మనల్నే పట్టుకుంటారని గ్యారంటీ ఏముంది అంది. సమయస్ఫూర్తి ఇద్దరి మాటలు విని నిశ్శబ్దంగా ఉంది. దూరదర్శి మళ్ళీ చెప్పింది, ప్రమాదం వచ్చే వరకు ఎదురు చూడడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది కదా. కాబట్టి నేను ఈరోజే వెళ్ళిపోతున్నాను అంతే అంది. ఆ రాత్రే చిన్న కాలువ గుండా మరో పెద్ద సరస్సులోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సూర్యుడు ఉదయించగానే ఆ 2 జాలర్లు కూడా చెప్పినట్టుగానే వచ్చేశారు. పెద్ద వలను చెరువులోకి ఇసిరారు. చెరువులోని చేపలన్నీ కూడా భయంతో అటు ఇటు పరిగెత్తాయి. సమయస్ఫూర్తి కూడా వలలో చిక్కుకుపోయింది. అయితే అది గాబరా పడలేదు. ఇప్పుడే భయపడితే అంతే అనుకుంది. వెంటనే చనిపోయిన చేపలాగా కదలకుండా పడుకుంది. జాలర్లు వలను బయటికి లాగి ఒక్కో చేపను చూస్తున్నారు. సమయస్ఫూర్తిని చూసి ఒక జాలరి, అది ఇప్పుడే చనిపోయింది, దీన్ని ఎందుకు తీసుకెళ్ళడం అని చెరువు ఒడ్డున పడేశాడు. అదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయస్ఫూర్తి జాలర్లు మరోవైపు చూడగానే ఒక్క గెంతు గెంతి మళ్ళీ నీళ్ళల్లో పడిపోయి ప్రాణాలు కాపాడుకుంది. ఇక 3వ చేప అదృష్టం చివరి వరకు కూడా ఏం కాదులే, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూనే ఉంది. కానీ అది వలలో చిక్కుకున్న తర్వాత ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. చివరికి జాలర్ల బుట్టలోకి వెళ్ళిపోయింది. కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. కానీ ఈ చిన్న కథ మనకు చెప్పే విషయం చాలా పెద్దది. ఎందుకంటే ముందే ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళు చాలా సమస్యల్ని అసలు ఎదుర్కోరు. సమస్య వచ్చిన తర్వాత తెలివిగా ఆలోచించే వాళ్ళు, సమయస్ఫూర్తిగా ఉండేవాళ్ళు చాలామంది బయటపడతారు. కానీ ఏం కాదులే అని చివరి వరకు నిర్లక్ష్యం చేసేవాళ్ళు మాత్రం అవకాశం ఉన్నా జీవితంలో కోల్పోతారు. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.